జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా చిత్తూరు డైరీ పునరుద్ధరణకు ఇవాళ శ్రీకారం చుడుతున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 20 ఏళ్లుగా మూతపడి ఉన్న ఈ డైరీని తిరిగి కోలుకునేలా చేస్తానని ఇదివరకు తన పాదయాత్రలో జగన్ హామీనిచ్చారు. దీనిలో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించి ఈ అభివృద్ధి పనులకు ఇవాళ చిత్తూరులో భూమి పూజ చేస్తారు. జగనన్న పాల వెల్లువ పథకంలో భాగంగా చిత్తూరు డైరీ పునరుద్ధరణకు ఇవాళ శ్రీకారం చుడుతున్నానన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 20 ఏళ్లుగా మూతపడి ఉన్న ఈ డైరీని తిరిగి కోలుకునేలా చేస్తానని ఇదివరకు తన పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ఇవాళ చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించి ఈ అభివృద్ధి పనులకు ఇవాళ చిత్తూరులో భూమి పూజ చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ యామి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే చిత్తూరు జిల్లాకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాడి రైతులందరూ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వారి యొక్క గోడును విన్నవించుకున్నటువంటి పరిస్థితి. అప్పటికే కూడా గత 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ మూతబడినటువంటి డైరీని వారు ఖచ్చితంగా తెరిపించి పాడి రైతులందరినీ కూడా ఆదుకోవాలని వారందరూ ఒక వినతి పత్రం ఆయనకి ఇచ్చి వారందరూ కూడా ఆయనకి తమతో ఉన్నటువంటి బాధను ఆయనతో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా మన ప్రభుత్వం రాగానే దీన్ని ఖచ్చితంగా తెరిపించి పాడి రైతులందరికీ కూడా నేను సహాయం చేస్తారని కూడా సీఎం జగన్ వారికి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాల వెల్లువ పథకం కింద ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అయితే చిత్తూరు విజయ డైరీకి సంబంధించి ఏదైతే అక్కడ చిత్తూరు విజయ డైరీ వద్ద అమూల్ సంస్థను ఏర్పాటు చేసి నూతన యూనిట్ కు ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. ఈ రోజు ఆయన ఒక బహిరంగ సభ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేటువంటి బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు. ఖచ్చితంగా ఏదైతే పాడి రైతులకి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయని కూడా ఆయన గతంలో కూడా ఆయన ప్రజలందరి దగ్గర నుంచి పాదయాత్ర సమయంలో కూడా ఆయన సేకరించడం జరిగింది. అయితే ఎక్కడైతే ఈ పాడి రైతులకి సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా కూడా ఆ పశుసంవర్ధక శాఖ నుంచి కూడా ఆయన ఈ సమస్యలన్నీ కూడా ఆయన తెలుసుకుని ఖచ్చితంగా వారందరికీ ఒక సహాయం చేసే విధంగా కూడా ఆయన ఇప్పటికే దీనికి సంబంధించి చేస్తున్నాడు. అయితే ఎన్నికల ముందు డైరీని పునఃప్రారంభిస్తామని కూడా సీఎం జగన్ వారందరికీ షుగర్ ఫ్యాక్టరీలు కూడా ప్రారంభించాలని భావించినప్పటికీ కూడా చెరుకు రైతులు ఖచ్చితంగా వారందరూ కూడా ఈ సమస్యను కూడా గతంలో కూడా ఆయన దృష్టికి జరుపుకున్నారు. ఖచ్చితంగా దాని మీద కూడా సీఎం అక్కడ సానుకూలంగా స్పందించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ పాడి రైతులు ఎక్కువగా ఉండటం వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వచ్చే సంవత్సరానికి అందుబాటులోకి తెస్తామని కూడా సీఎం గతంలో కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా పోలీసులందరూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రజలు లక్షలాదిగా అక్కడికి తరలి వస్తారని అంచనాతో దీనికి సంబంధించి కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక సంవత్సరాల నుండి కూడా పాడి రైతులకు ఇప్పటి వరకు చెల్లించినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లిస్తున్నాము. 32 కోట్ల డైరీ బకాయిలను చెల్లిస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఉద్యోగుల నిమిత్తం కూడా చూసుకున్నట్టయితే 11 కోట్ల బకాయిలను కూడా త్వరలోనే చెల్లిస్తామని ఇప్పటికే కూడా తెలిపినటువంటి పరిస్థితి. అమూల్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమూల్ సంస్థని రైతులందరూ కూడా వినియోగించుకోవాలి, పాడి రైతులందరూ కూడా వినియోగించుకోవాలని ఇప్పటికే చెప్పి అమూల్ కి సంబంధించి కూడా గవర్నమెంట్ అమూల్ ఈ పాల ఉత్పత్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేస్తుందని చెప్పుకోవచ్చు. అమూల్ వచ్చాక రైతుల ధరలు పెంచారు. ఖచ్చితంగా తద్వారా ప్రైవేటు డైరీలు కూడా రేట్లు పెంచి రైతులకు అందిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడే తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 300 పడకల ఆసుపత్రికి కూడా భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నటువంటి తరుణంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలవుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, స్థానిక వైసీపీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ రోజు సీఎం వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా ఏర్పాట్లన్నీ ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా వైసీపీ పావులు కదులుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఎక్కడ సీఎం పర్యటించినా కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు బాధితులు కావచ్చు, సమస్యలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా గెలుపు దిశగా కూడా ఇటువంటి పావులు కదిపి రైతులందరితో కూడా చర్చించి వారి యొక్క సమస్యలను కూడా ముందుకు తీసుకెళ్లి వారందరికీ కూడా సమస్యకి పరిష్కారం వచ్చే దిశగా కూడా సీఎం కృషి చేస్తున్నారని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ రోజు చిత్తూరు జిల్లా పర్యటనకి సంబంధించి కూడా సీఎం పాలవేలు ప్రోగ్రామ్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందిస్తారు. అనంతరం కూడా ఆయన ఒక 300 పడకల ఆసుపత్రికి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ బహిరంగ సభలో సీఎం ఎటువంటి కామెంట్స్ చేస్తారు, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తారని కూడా ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ.